కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం సింపుల్గా మంచి టేస్టీ పులావ్ ఎలా తయారు చేసుకొని చూద్దాం. ఎక్కడెక్కడో ఆర్డర్ చేసుకుని తెచ్చుకుని మనం సాటిస్ఫాక్షన్గా తినలేకపోతున్నాం. ఇంట్లోనే మనకున్న పదార్థాలు సింపుల్గా ఇలా తయారు చేసుకుని తిని చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా చేసుకోండి. మంచి నెయ్యి వాడుకుని మనమే చక్కగా చేసుకుని తింటే చాలా ఆరోగ్యంగానే ఉంటుంది, మంచి రుచిగా కూడా తిన్న ఫీలింగ్ తెచ్చుకుంటాం. ఒకసారి ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను. పులావ్ తయారు చేసుకుందాం. ఇలా కావాల్సిన పదార్థాలన్నీ కూడా పులావ్ దినుసులు అన్నీ ఇలా రెడీ పెట్టుకుంటే 10 నిమిషాల్లో మనం పులావ్ రెడీ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే చక్కగా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఈ చికెన్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాల పేస్ట్ వేసేసుకుని ఎండుమిర్చిని, ధనియాలు, జీలకర్ర కలిపి రుబ్బిన పేస్ట్ని వేసి కలపాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ కలిపి మ్యారినేట్ చేసి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం చికెన్ని. స్టవ్ వెలిగించి చికెన్ని బాగా ఉడికించుకోవాలి. దానిలో ఉన్న నీరంతా ఆవిరయ్యే వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. పులావ్ ప్రాసెస్ మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుని ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు కూడా వేసుకుందాం. చూసారా, మిరియాలు, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గలు, జాజికాయ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా వేసుకుని కాస్త కరివేపాకు కూడా వేసుకున్నాం. ఉన్నవాళ్ళు పుదీనా వేసుకోవచ్చు. కాస్త జీడిపప్పు రైస్తో ఉడికితే మంచి రుచిగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా రైస్కు సరిపడా వేసుకుందాం. చికెన్కి అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్లో ఇలా పులావ్ చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఆనియన్స్ కొద్దిగా వేగాక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం. ఎప్పుడు మనకి పులావ్ తినాలనిపించినప్పుడు, పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లో రైస్తోనే ఈ ప్రాసెస్లో చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. 4 కప్పులు రైస్ తీసుకున్నాను నేను, బియ్యం కొలుసుకునే కప్పుతో. వాటిని శుభ్రంగా కడిగి ఒక పావు గంట నానబెట్టుకోవాలి రైస్ని. నీళ్లు తీసేసి ఇలా నేతిలో దోరగా వేయించుకోవాలి రైస్ని. దీనికల్లా టేస్ట్ ఇదే. చాలా చక్కగా మెరుస్తూ వస్తాయి నేతిలో వేగిన రైస్ని. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, రైస్ని ఈ విధంగా ఈ మెరుపు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా శుభ్రంగా వాటర్ అంతా ఆవిరైపోయింది. ఇలా వేసి అంత మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. కేజీ రైస్ తీసుకుంటే కేజీ చికెన్ ఉండాలి. కేజీ చొప్పున నేను 1.5 కేజీ రైస్ తీసుకున్నాం. చికెన్ కూడా అంతే ఉంది, ఇంకొంచెం ఎక్కువే ఉందని చెప్పాలి. ఇలా వేసుకుంటే చికెన్ కూడా ఈ రైస్కి క్వాంటిటీ సరిపోయి కూడా చాలా రుచిగా వస్తుంది. ఏమైనా ఈ టేస్టు మనం బయట ఎక్కడ తెచ్చుకున్నా రాదు. అందుకే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడన్నా ఏ పండగలప్పుడు ఒకసారి చేస్తూ ఉంటాను. 4 కప్పులు వాటర్ తీసుకున్నాం బియ్యం కొలుసుకునే కప్పుతో. అంటే ఇంచుమించు 7 కప్పులు వాటర్ పోసుకున్నాం. చక్కగా మామూలు రైస్ కాబట్టి సరిపడా ఉడుకుతుంది. పైన ఒక నిమ్మకాయ ఉంటే రసం పిండుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా జల్లుకుని రైస్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముఖ్యంగా మనం చికెన్ వరకే వేసుకున్నాం సాల్ట్. రైస్కు సరిపడా సాల్ట్ వేసుకుని, సాల్ట్ చూసుకుని
చక్కగా రైస్ కుక్కర్లో దింపుకుంటే మనం దగ్గర నుంచి చేయాల్సిన పని ఉండదు, ఉడుకుంటుంది, సర్వ్ చేసుకోవడమే. ఇంత రుచికరమైన పులావ్ని, మా పాతకాలం నాటి పులావ్ని మీరు కూడా టేస్ట్ చేయాలని ఈసారి ఇలా నేను ఛానల్లో పెడుతున్నాను. ఈ విధంగా రెడీ చేసుకుని రైస్ కుక్కర్లో దింపేస్తే పాత్రని చక్కగా ఉడుకుంటుంది, మనం దగ్గరుండి ఉండాలనే పని ఉండదు. చూసారా, చక్కగా ఉడుకుంది, మంచి టేస్టీ పులావ్ రెడీ అయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.